అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. లాకి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, చాలా మంది అంటే ఎక్కువ వడ్డీలకి డబ్బులు తీసుకుని అవి కట్టలేక ఇంకా నా వల్ల కాదు అనే పరిస్థితిలో ఐపీ పెడుతూ ఉంటారు. ఐపీ పెట్టిన వాళ్ళు ఏంటంటే అందరూ తిడుతూ ఉంటారు, ఐపీ పెట్టేశాడు, మోసం చేశాడు అని. అలాంటప్పుడు అసలు మనం ఆ వ్యక్తిని ఎలా చూడాలి? లీగల్గా ఐపీ అనేది ఎంతవరకు కరెక్ట్? ఐపీ అంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్. అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు నా వల్ల అవ్వట్లేదు, నేను ఆర్థికంగా బలహీనంగా ఉన్నాను, సో నన్ను ఆర్థికంగా బలహీనుడిగా ప్రకటించమని కోరుకునేదాన్ని ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటారు. అంటే ఇక్కడ ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది మీరు నేను తయారు చేసింది కాదు, మన భారత ప్రభుత్వం కూడా తయారు చేసిన చట్టం కాదు. అది బ్రిటిషర్స్ 100 years బ్యాక్ తయారు చేసిన చట్టము. అదే మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తాము. మన చట్టాలు మాక్సిమం బ్రిటిషర్స్ తయారు చేసినవి, అది మీది నాది కాదు. అది ఏంటంటే ఆ రోజుల్లో ఐపీ అనేది ఎవరు పెట్టేవాళ్ళు? ఎక్కువ బ్రిటిష్ ఆఫీసర్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే విదేశాల వాళ్ళకి మాక్సిమం బిజినెస్ కోసమే మన దేశానికి వచ్చారు బ్రిటిషర్స్ అంతా కూడా. వాళ్ళకి మళ్ళా ఎథిక్స్ ఏమి ఉండవు. కంపెనీలు కూడా పెడుతుంటాయి. మళ్ళీ మనకేంటంటే ధర్మం, నీతి, న్యాయం, నిజాయితీ మన దేశంలో ఉంటది. అప్పు తీసుకుంటే ఎగ్గొట్టద్దు, న్యాయంగా ఉండాలి, ఇవన్నీ మనకు ఉన్నాయి. విదేశీయులకు అవన్నీ ఏముంటాయి? బ్రిటిషర్స్ అందుకనే మన భారతదేశం ఈజీగా ఆక్యుపై చేశారు వాళ్ళు. సో వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నాం. ఆ రోజుల్లో ఏంటంటే బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశ వర్తకులతో వ్యాపారం చేసేవాళ్ళు. చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళు అక్కడి నుంచి రావాలి కదా, షిప్పుల్లో వచ్చేటప్పుడు అన్ని ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాలు నష్టాలు జరిగాయి వాళ్ళకి. నుంచి మన భారతీయ వర్తకులతో వ్యాపారం చేసే నిమిత్తంలో వాళ్ళకి కొన్ని నష్టాలు జరిగాయి. నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ దాఖలు చేసేవాళ్ళు. కాబట్టి బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, బ్రిటిషర్స్ అధికారులు, బ్రిటిష్ ప్రభుత్వము తయారు చేసింది ఐపీ అనేది వాళ్ళ కోసమే, భారతీయుల కోసం కాదు. భారతీయులు నెత్తిన టోపీ పెడతాం కోసం తయారు చేసిన చట్టం ఇది, ఓపెన్ చెప్పాలండి. అర్థమవుతుందండి. అది అంటే అక్కడ ఏంటి, ఎవరైనా వాడుకోవచ్చు, కానీ మాక్సిమం ప్రాఫిట్ అంతా వాళ్ళే చేసేవాళ్ళు. చాలా ఉన్నాయి. పూర్వం రోజులు ఐపీ పెట్టేది ఎక్కువ బ్రిటిష్ ఆఫీసర్సే ట్రేడింగ్కి వచ్చేవాళ్ళు. ఇక్కడ భారతీయ వర్తకులతో వ్యాపారం చేసేవాళ్ళు. ఏదో నష్టం జరిగిందని ఐపీ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, వసూలు చేసుకునే పరిస్థితులు ఉండేవి. మీకు అర్థమైంది. కాబట్టి ఈ విధంగా జరిగేది అనమాట. తర్వాత దానికి సంబంధించి అందరికి ఆటోమేటిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి లా అనేది. సో అప్పుడు ఇన్సాల్వెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఇంత విస్తృత అవకాశాలు లేవు. అప్పుడు ఆ రోజుల్లో ఐపీ అంటే డబ్బులు ఎగ్గొట్టం అంటే ఆ రోజుల్లో పాపంగా భావించేవాళ్ళు. అంతే కదా, ఒక వ్యక్తికి డబ్బులు ఎగ్గొట్టం అంటే ఇప్పుడైనా మనం బాధపడతాం కానీ అదే డబ్బులు తీసుకుని వేరే వాడు ఎగ్గొడితే నాకు కూడా బాధ అనిపిస్తుంది, అది ఎవరైనా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న విస్తృతంగా ఏంటంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది అందరూ దాఖలు చేసుకోవచ్చు. మీరు నేను కూడా దాఖలు చేసుకోవచ్చు. ఎప్పుడు మన ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు, ఏంటి ఆర్థికంగా మామూలుగా మనం కుంగిపోయినప్పుడు, కట్టలేని స్థితిలో నిజాయితీగా ఉన్నప్పుడు చేసుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. జనరల్గా చట్టంలో చాలా లోపాలు ఉంటాయి, ప్రతి చట్టంలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలకు అనుగుణంగా చాలా మంది దానికి అనుకూలంగా వెళ్తారు. చట్టంలో లుసుకులు బట్టే కదా బయలుదేరి. చాలా చట్టంలో లుసుకులు ఏమున్నాయి? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆస్తి ఉంది. ఆస్తి ఉన్నప్పుడు ఏం చేస్తాడు అతను, కొంత ఆస్తి తెలియకుండానే అమ్మేస్తుంటారు. అమ్మేసేసి ఇప్పుడు ఐపీ పెట్టాలంటే ఆయన పేరు మీద ఆస్తులన్నీ అమ్మేసుకుంటారు, అమ్మేసుకొని ఐపీ పెడుతుంటారు. సో దానికి అప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్ గా మీరు పెట్టినప్పుడు అతని పేరున ఆస్తులు ఏమైనా ఉన్నాయా, గతంలో ఆయన ఎవరికైనా అమ్మేశాడా, ఇవన్నీ చూసి మీరు పోరాడితే మీకు అనుకూలంగానే తీర్పు వస్తుంది. అంటే సాల్వెంట్ గా వస్తుంది అంతే. ఇప్పుడు అదే అంటారు, ఎవరైనా సరే అప్పులు ఎక్కువైపోయి తీర్చలేని స్థితిలో ఉండి, బాధలో ఉండి, మీరు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది దాఖలు చేసుకోండి. ఇన్సాల్వెన్స్ పిటిషన్ దాఖలు చేసినంత మాత్రాన మీరు ఐపీగా ఉన్నట్ట అంటే కాదు. కొంత సమయం తీసుకున్నది కోర్టు. తీసుకున్న తర్వాత ఇతను డబ్బులు కట్టలేడని చెప్పి కోర్టు వాళ్ళు చెప్తారు. అప్పుడు మీరు డబ్బులు కట్టలేని స్థితిలో మీరు వెళ్ళిపోతారు. ఈ లోపల ఏంటంటే మీకు ప్రొడక్షన్ ఆర్డర్ అని ఇలాంటివి వస్తాయి. కాబట్టి మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. జరగండి, ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తే మీరు చనిపోయినట్టు భావించాలా, ఆధార్ కార్డు పోద్దంట కదా, ఓటర్ ఐడి కార్డు. సో ఇన్సాల్వేషన్ పిటిషన్ అనేది దాఖలు చేస్తే కంప్లీట్ గా మనకున్న ఆధార్ కార్డు కానివ్వండి, ఇవన్నీ రేషన్ కార్డు ఇవన్నీ పోతాయి? లేవండి, ఇది అంత సివిల్ నేచరు. చాలా మంది నిన్న కూడా ఒక ఆమె ఫోన్ చేసింది అనమాట, సార్ నా ఆధార్ కార్డు చిరిగిపోద్దంట కదా, పాడైపోద్దంట కదా, పాన్ కార్డు పోద్దంట కదా, ఓటర్ ఐడి కార్డు ఎగిరిపోద్దంట కదా అని. సో అవన్నీ అబద్ధాలండి. ఎందుకంటే ఇన్సాల్వెన్స్ మీరు పెట్టినప్పుడు
ఇన్సాల్వెంట్గా మీరు ప్రకటించబడినప్పుడు మీకు కొన్ని అర్హతలు ఉంటాయి. అంటే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని సెక్టార్లో అర్హతలు ఉంటాయి. సో దానికి మీరు నామినేట్ కారు అంతే. అంతే తప్ప మీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంతేగాని దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇన్సాల్వెన్సీగా అంటే చనిపోయినట్టుగానే భావించాలి అని అంటారు. అంటే ఒకటే అంటే పూర్వ రోజుల్లో అప్పులు ఎగ్గొట్టినప్పుడు ఏమంటారు వాళ్ళు తిడతాం కదా మనం, అరే సావరా మా డబ్బులు తీసుకున్నాం నాశనం అయిపోతాం సరమా ఇట్లా డైలాగ్ కొడతాం కదా. సో అట్లాగా ఏర్పడింది. ఐపీ పెట్టాడు అంటే చులకన భావం భారత సమాజంలో ఉంటుంది. ఎందుకంటే మనం డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడంటే మనం చులకనగా చూస్తాం కదా, అది ఉంటుంది. కానీ ప్రాణానికి మించింది అయితే ఏం కాదు కదా. సో నేనేమంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ మీరు దాఖలు చేసుకొని మీకు అప్పులు ఎక్కువైనప్పుడు నిజంగా ఉన్నప్పుడు, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జనగాంలో కానీ ఇక్కడ వేరే వేరే ప్రాంతాల్లో కానీ చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. పిల్లడు చిన్న పిల్లడు పాపం 70 లక్షలు అప్పు అయిపోయి రైలు కింద తలకబెట్టి చనిపోయాడు. 25 years బాబు. ఇంకా అతనికి ఛాన్స్ ఉంది. నేనేమన్నానంటే మీరు అలాంటి అని ఉంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ దాఖలు చేసుకొని మిగతాది ఏమన్నా డబ్బులు ఉన్నప్పుడు మీరు డబ్బులు కట్టేసేయండి. కొద్దిగా టైం ఉంటుంది మీకు, 2-3 నెలలు 2-3 సంవత్సరాలు టైం ఉంటుంది. ఈ టైంలో మరి తిరిగి మీ పైసలు మీరు సంపాదించుకొని అలా కట్టేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు సొమ్ము తినద్దు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఇన్సాల్వెన్స్ పెట్టకపోతే ఒత్తిడి చేస్తారు అతన్ని. నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఇస్తావా అని ఆ ఒత్తిడి కాడ చనిపోతాడు. అప్పుడు అసలు డబ్బులు రావుగా. కాబట్టి ఇది మధ్య మార్గంగా ఉంటుంది ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది. సో ఐపీ పెడితే ఇప్పుడు మనం లీగల్ గా ఒత్తిడి నుంచి బయటపడినా కూడా సమాజం దృష్టిలో మాత్రమే మనం నెగిటివ్ అవుతాము. అంతేనండి, సమాజం దృష్టిలో కానీ సమాజం దృష్టిలో నేరస్తులు కూడా నెగిటివ్ అవుతారు. గంజా అమ్మేవాడు నెగిటివ్ కాడా? ఇప్పుడు ఇవన్నీ సమాజానికి వ్యతిరేకంగా ఉండేవి కదా. నేరం అంటే ఏంటి, క్రైమ్ అంటే ఏంటి, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్లనే క్రైమ్ అంటాం. ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారండి మీరు చెప్పండి. ఎంత ఉందారా? ప్రతి ఒక్కరు నిజం చెప్పనమ్మా, అంటే సూసైడ్ చేసుకుని ఒక వ్యక్తి చనిపోవడం కంటే కూడా ఐపీ పెట్టడం నేను అదే అంటాను 100%. మీకు విషయం నిజం చెప్పనా, మన చట్టాలు మొత్తం వినియోగిస్తే అందరం జైల్లో ఉంటాం. రైలు పట్టాలు దాటచ్చా? మీరు ఎన్నిసార్లు దాటుంటారు, నేను ఎన్నిసార్లు దాటుంటా. 6 రోజులు జైలు శిక్ష. గాలిపటాలు ఎగరేయకూడదు తెలుసా? ఓకే, నా ప్రకారం కొన్ని ఎత్తుల మీటర్ల తర్వాత గాలిపటాలు ఎగరేయకూడదు. కానీ మనం అవుతుందా? అవును. ఇట్లా చాలా చూసు భారతదేశంలో చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు, ఫారెస్ట్ మనం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు, ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు కనీసం పుల్ల కూడా ఎరవకూడదు మనం. ఇప్పుడు మీ ఊరు ఫారెస్ట్ ఉంటుంది కదా, మా ఊరి దగ్గర చిన్న ఫారెస్ట్ ఉంది, చెట్లు కొట్టేస్తూ ఉంటారు. చెట్లు మనం లేదా వంట చెరుకు కోసం ఏదో తీసుకుని కంపేసుకుని మీద వేసుకుని వస్తాం, కనీసం పుల్ల కూడా ఎరవకూడదు. చెట్టు కూడా ఆకు కూడా తెంపకూడదు. మరి అంటే నేను చెప్తున్నా చట్టాలు మన భారతదేశంలో ఆ విధంగా ఉంటాయి. రైల్వే ట్రాక్ దాటకూడదు, ఇవన్నీ ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు చాలా, ఎంతమంది చేస్తారు? సీట్ బెల్ట్ పెట్టుకుని కార్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తారా? రాంగ్ రూట్ వెళ్ళకూడదు, మనం వెళ్ళకుండా ఉంటాం ఏదో సందర్భంలో. చెప్పండి, ఇవన్నీ మరి ఇవన్నీ జరిగే పనులు కాకపోతే చట్టానికి అనుకూలంగా మనం వెళ్ళలేము. ఇది కూడా అంతే, ఐపీ కూడా అలాంటిదే, దాన్ని చులకనగా చూడాల్సిన అవసరం లేదు. అలానే మీలో చాలా మందికి లీగల్ గా చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఏదైనా పర్సనల్ గా ప్రాబ్లం ఉంటే కానీ కింద స్క్రీన్ పైన ఆజాద్ గారి నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంది, దానికి కాంటాక్ట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.